హలో అండి. నమస్తే. నేను మీ కళ్యాణిని. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారు కదా! వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి స్టైలీ స్టోరీస్. మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో తెలుసా? ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా, మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుస్తుంది. అవసరం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. అది ఎందుకు అంటే, పగవాడు అని తెలిసినా కూడా పలకరించు అని అవసరం చెప్తుంది. ఎందుకు అంటే, అది అవసరం కదా! తప్పదు. మాట్లాడాలి. కొన్ని కొన్ని సార్లు పగవాడు అని తెలిసినా కూడా అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉండాలి. ఏమంటారు? కామెంట్ చేయండి. ఈ సమాజంలో నవ్వుకు ఉండే విలువ బాధకి ఉండదు. డబ్బుకు ఉండే విలువ గుణానికి ఉండదు. అలాగే అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు. జీవితం చాలా చిన్నది మిత్రమా. నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు. మరి నచ్చని వాళ్ళు నీ జీవితం నుండి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతకటానికి ప్రయత్నించు. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతావు. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం ఎప్పుడూ గుమ్మం బయటనే ఉంటుంది. కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం ఎక్కడ ఉంటుంది? చెప్పండి. ఎప్పుడూ కూడా గుమ్మం లోపలే ఉంటుంది. ఎందుకు అంటే పేదవాడికి సంస్కారం గుణంలో ఉంటుంది. డబ్బులో కాదు. అప్పు, పగ, అలాగే రోగం ఈ 3 లేనివాడు గుడిసెలో బ్రతికినా కూడా కోటీశ్వరుడే అవుతాడు. ఏమంటారు? కామెంట్ చేయండి చూద్దాం. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారు అని ఎవరి గురించి బాధపడకండి. వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా వారికి మీరు గుర్తు వస్తున్నారని సంతోషించండి. వినే ఓపిక లేనివారు ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండిపోతారు. అలాగే చెప్పే ధైర్యం లేనివాళ్ళు ఎప్పటికీ పిరికివాళ్ళగానే ఉండిపోతారు. అవును కదా! మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు. కానీ అవసరానికి మనల్ని వాడుకునేవారు మాత్రం చాలా మందే ఉంటారు. మీకు వారెప్పుడైనా తారసపడ్డారా? ఇలాంటి అనుభవం మీకెప్పుడైనా కలిగిందా? కామెంట్ చేయండి. ఎక్కువగా ఆలోచించటం కూడా ఒక రకమైన మానసిక సమస్యే. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం దొరకదు. ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిని చేస్తూ ఉండండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. నీ మనసులో ఆ లక్ష్యం తప్ప మరేదీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఏ పని లేని వారికే ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆలోచనలు ఉన్నవారికే ఎక్కువగా సమస్యలు కూడా ఉంటాయి. గుర్తుంచుకో మిత్రమా. ఎవరైనా మన కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది మన బలం. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నాము అంటే అది మాత్రం మన బలహీనతే. ఏమంటారు? మన మనసు ఎలా ఉంటుంది అంటే ఎదుటివారికి కష్టం వస్తే చూసి తట్టుకోలేక మన దగ్గర ఉన్నదంతా మొత్తం ఇచ్చేస్తూ ఉంటాం. అదే కష్టం మనకు వస్తే మాత్రం కనీసం పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటారే! అప్పుడు చాలా బాధేస్తుంది కదా! మనకు బాగా ఇష్టమైన వాళ్లకు కూడా చాలా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అది మన మెదడు ఒప్పుకున్నా, మన హృదయం మాత్రం ఒప్పుకోదు కదా! అందరూ నీ వాళ్ళు అని నీ బలహీనతలను ఎప్పుడూ పంచుకోకు. నీ వాళ్ళు పరాయి వాళ్ళు అవ్వడం ఒక్క క్షణం పట్టదు. అప్పుడు నీ బలహీనతలే వాళ్ళకి బలంగా మారతాయి మిత్రమా. గుర్తుంచుకో.
ఇతరులతో పోల్చుకోవటం, పగిలిన అద్దంలో మొహం చూసుకోవటం రెండూ ఒకటే. అర్థమైందనుకుంటా. ఎవరిని బాధపెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న వ్యక్తే అందరి వల్ల కష్టపడుతూ, బాధపడుతూ ఉంటాడు అన్నది నిజం. అందుకే అందరితోనూ జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్యంగా ఉండండి. ఇదండి మరి వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేయాలి. ఇన్ని మంచి సూక్తుల్లో మీకేది బాగా నచ్చిందో కామెంట్ చేస్తారు కదా! ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.